శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే దిశగా అడుగులు వేస్తోంది టీటీడీ. ఇప్పటివరకు పరిమిత విధానంలోనే శ్రీవారి సేవకులను వినియోగించుకుంటుంది టీటీడీ. ఇకపై వృత్తిపరమైన బాధ్యతల్ని కూడా సేవకులకు అప్పగించే దిశగా చర్యలు మొదలుపెట్టింది. శ్రీవారి సేవకులతో క్యూ లైన్ మేనేజ్మెంటే కాకుండా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వంటి విభాగాల్లో వారి సేవలు వినియోగించుకునేందుకు ఎన్ఆర్ఐ సేవకులకు స్వాగతం పలుకుతోంది టీటీడీ. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలందించేందుకు 2000 సంవత్సరం నవంబర్ 1వ తేదీన శ్రీవారి సేవను ప్రారంభించింది టీటీడీ. 195 మందితో ప్రారంభమైన ఈ సేవ ప్రస్తుతం 16 లక్షల మంది వరకు చేరుకుంది. నిత్యం శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ శ్రీవారి సేవకులను వినియోగిస్తోంది టీటీడీ. ఇలా రోజు 2500 మంది సేవకులు స్వామివారి భక్తులకు సేవలందిస్తున్నారు. అంతేకాదు బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి వంటి ప్రత్యేక పర్వదినాల్లో శ్రీవారి సేవకులపైనే ఎక్కువ ఆధారపడుతుంది టీటీడీ. ఆయా రోజుల్లో 5000 మంది సేవకులను రప్పించి భక్తులకు మెరుగైన సేవలందేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. మరోవైపు తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీళ్లు బస చేసేందుకు 100 కోట్ల రూపాయల వ్యయంతో సేవా సదన్ కూడా నిర్మించింది. గతంలో శ్రీవారి సేవలో భక్తులు పాల్గొనేందుకు ఆఫ్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ విధానం ఉండగా ఇప్పుడంతా ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తోంది. 3 నెలల ముందుగానే భక్తులు శ్రీవారి సేవకు నమోదు చేసుకుంటారు. ఈ విధానంలో 90% మంది కొత్తవారే వస్తుండగా 10% మాత్రమే పాతవారికి అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు పాత శ్రీవారి సేవకులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇందులో భాగంగా సేవకుల్లో 50% పాతవారికి స్లాట్లు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు సేవా విధానంలోనూ మార్పులు తీసుకొచ్చింది. భవిష్యత్తులో 50% పాతవారు, అనుభవం ఉన్నవాళ్ళు, 50% కొత్త వాళ్ళని తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ ఏర్పాట్లని వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర డైరెక్ట్గా ట్రైనింగ్ పొంది మనం గ్రూప్ లీడర్ అని రికగ్నైజ్ చేసిన వాళ్ళని మనం గ్రూప్ లీడర్ అంటాము. ఆ గ్రూప్ లీడర్స్ కింద వాలంటీర్స్ పనిచేయాల్సి వస్తుంది. ఆ గ్రూప్ లీడర్సే ఆ వాలంటీర్ల యొక్క గ్రూప్కి వారు దిశానిర్దేశం చేస్తారు, అంటే సూపర్విజన్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది మనము టీటీడీ నుంచి ట్రైనింగ్ మాడ్యూల్ ఒక సైంటిఫిక్గా దాన్ని డిజైన్ చేసి దాన్ని మాస్టర్ ట్రైనర్స్ ద్వారా అందరికీ కూడా వేల మంది, లక్షల మంది, అవసరమైతే లక్షల మందికి సంవత్సరంలో అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి గ్రూప్ లీడర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వారికి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది, సేవకులకి అంటే వాలంటీర్స్కి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది. శ్రీవారి సేవకులకు ముందుగా శిక్షణ ఇప్పించడం వంటి అంశాలను పరిశీలిస్తోంది టీటీడీ. సేవకుల్లో అనుభవం కలిగిన వారిని గ్రూప్ లీడర్లుగా నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే మెరుగైన సేవలను భక్తులకు అందించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ అంశంపై సత్యసాయి సేవా సంస్థ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్ల ద్వారా టీటీడీ పరిశీలన ప్రారంభించింది. మరోవైపు సత్యసాయి సేవా సంస్థ తిరుమలలో 5 రోజుల పాటు పర్యటించి శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలు, మరింత మెరుగైన విధానాలపై నివేదికను టీటీడీకి అందజేసింది. శ్రీవారి సేవకు వచ్చే భక్తులకు ప్రస్తుతం 7 రోజుల స్లాట్ మాత్రమే అందుబాటులో ఉండగా ఇకపై నెల రోజులు, 3 నెలల పాటు కూడా సేవలందించే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో సేవకులకు అవగాహన పెరుగుతుందని, భక్తులకు అందే సేవలు మరింత మెరుగవుతాయని అంటోంది టీటీడీ. ఇక ఎన్ఆర్ఐలు కూడా శ్రీవారి సేవలో పాల్గొనేలా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం 14 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ సేవకులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలారావు. వృత్తిపరమైన సేవకుల ద్వారా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, డైరీ ఫార్మ్ వంటి విభాగాల్లో వీరిని వినియోగించుకునే ఆలోచనలో ఉంది. ఇలా శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవకుల ద్వారా మంచి సేవలందించే దిశగా అడుగులు వేస్తోంది టీటీడీ.